చాలా బాగుంది, సూపర్. అంటే మీకు హీరోయిన్ నచ్చిందా, లైలా నచ్చిందా? నాకు హీరోయిన్ నచ్చింది, లైలా నచ్చింది, ఇద్దరు కావాలి నాకు. ఎందుకంటే పాపం నిజంగా ఆమె హీరోయిన్ కూడా చాలా హార్డ్ వర్క్ అవుతుంది భయ్య. పాపం అమ్మాయి ఫుడ్ తింటుందో తింటలేదు, కానీ ఈ సినిమాకి అయితే తనైతే చాలా అంటే ఇంప్రెస్ చేయాలనుకుందో ఏమో తెలియదు, కానీ అమ్మాయి నడుము మొత్తం 6 ప్యాక్ భయ్య, లోపల పేగులు కనపడుతుంది. అమ్మాయి అంతా డైట్ చేసి చాలా బాగుంది. అమ్మాయికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. హీరోయిన్ డైలాగులు కానీ, అసలు డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ కానీ, తన అసలు చాలా హార్డ్ వర్క్. అమ్మాయికి అయితే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈ సినిమాకి నెగిటివ్ చేసి చూసినా, ఆ నెగిటివ్ వల్లనే సినిమాకి చాలా ప్లస్ అయిపోయింది, పబ్లిసిటీకి ఇట్లా మంచి జరిగింది. అలాగే సినిమా కూడా బాగుంది. నాకు ఆ 2 సాంగ్స్ కూడా అద్దరు కొట్టేశారు భయ్య. అది అసలు 2 సాంగ్స్ అన్ని బాగున్నాయి భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్, అసలు అందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. సినిమా అనేది ఏంటంటే బ్లాక్ బస్టర్ ఇట్టారు కదా, మంచిగా ఉంది సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అంటే అందులో చాలా మంది ఉన్నారు, గబ్బర్ సింగ్ చూసిన చాలా మంది ఉన్నారు, కానీ మంచిగా ఉంది క్యారెక్టర్. అందులో ఈ సినిమాకి సంబంధించి అయితే యూట్యూబర్ సిన్సుద్ అలాంటి వాళ్ళకు కూడా, చిన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఇవ్వడం. డిజాస్టర్ కాదు అనేది అంతా తీసేసే మూవీ అయితే కదా, మంచి సినిమా చూడొచ్చు. అంటే హీరోగా ఎంత మంది ఉంటారు భయ్య తెలుగు ఇండస్ట్రీలో, కానీ మంచి ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విశ్వసేన ఇది ఎందుకన్నా రాజకీయం చేస్తారు, మీకు దండం అన్న ప్రతిదాన్ని రాజకీయం చేయడం అది మాట్లాడి చెప్తున్నా. అందులో రాజకీయం చేయాల్సినంత అవసరం లేదు. ఇదంతా ఏదో కావాలని గెలుపుకున్నాయి, ఏదో బుట్ట మూసుకున్నట్టుంటది. కానీ ప్రతి సినిమా విశ్వసేన గారికి ఎందుకు ఇలా జరుగుతుంది? అది ఒక మాట అయితే క్లియర్ అన్న, విశ్వసేన అన్న సినిమా అంటేనే ఇప్పుడు నేటివ్ స్ప్రెడ్ చేస్తుంది. ఆ నేటివ్నెస్ చాలా ప్లస్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు, కానీ అదొక పబ్లిసిటీ అనుకుంటున్నాను అంతేగాని ఇది సినిమా ప్రమోషన్ అనుకోవాల్సింది. నేటివ్ చాలా ప్లస్ అన్న. ఇప్పుడు ప్రమోషన్ ఇప్పుడు మనం ఎన్ని వేల కోట్లు పెట్టినా ఇంత ప్రమోషన్ కాదు. ఇప్పుడు నేటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల సినిమా మీద ఎంత ప్లస్ అయిందో తెలుసా? ఎవరికి తెలియని సినిమా కూడా బయటకు తీసుకొచ్చిందంటే వాళ్ళే కదా. 150 కోట్ల సీన్లు అవన్నీ కొన్ని కట్ చేసినట్టు అనిపించింది, కానీ నాకైతే అంత పర్టికల్ గా ఒక పార్టీకి సంబంధించి అయితే ఏమనిపించలేదు. ఆ సినిమా అదే చెప్తున్నా కదా, ఇప్పుడు కొంతమంది నెగిటివ్ మాట్లాడుతారు. ఆ నెగిటివ్నెస్ సినిమా చాలా ప్లస్ అవుతుంది. ఏదో విధంగా ఆయనకైతే ప్లస్, విశ్వసేన అన్నకైతే ఒక కెరియర్ లో ప్రతి సినిమాకి ఏదో ప్లస్ నెగిటివ్ థాట్స్ తోటో లేకపోతే పాజిటివ్ థాట్స్ తోటో, కానీ ఏదో విధంగా ఆయనకి అనేది ఒక క్రేజీ అనేది క్రియేట్ చేసుకుంటుంది. నెగిటివ్ ద్వారానే మార్కెటింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు అవును కదా, ఇప్పుడు చూడండి బ్రో, టికెట్ దొరుకుతలేము. ఇప్పుడు పబ్లిక్ వచ్చారు, కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఒక మంచి జోనర్ అంటే ఎప్పుడు ఒకే జోనర్ రొటీన్ గా ఒక హీరో ఏదో ఫ్యామిలీ కోసం ఏ స్టోరీ లేదు, ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకొచ్చి డిఫరెంట్ అంటే మంచి స్టోరీ డైలాగ్స్ పరంగా కూడా అంతగానే ఏం లేవు. అదే మామూలుగా డబుల్ మీనింగ్ టైప్ లో ఉన్నాయి, మామూలు క్యాజువల్ ఉన్న ఫన్ ఎట్లా వస్తుంది, ఆ ఫన్ ద్వారా ఉంది అని అంతగానో వాళ్ళ ఫ్యామిలీ సినిమా మొత్తం అందరు ఫ్యామిలీ వచ్చారు, చాలా మంది వచ్చారు. అంత ఫ్యామిలీతో చూడకపోవాల్సిన అంత ఏం లేదు. ఆయనది ఎస్ఐ గారండి సినిమాలో, అతను అసలు డిఫరెంట్ బాగుంది. ఆయన మీద కూడా ఫన్ తీసుకురావడం, సీరియస్నెస్ తీసుకురావడం, డిఫరెంట్ జోనర్ గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా కూడా, అంటే అంత లేకపోయినా కూడా కొద్దిగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. మంచి సినిమా ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా ఫుల్ బ్లాక్ బాస్టర్ కోయి మొత్తం చింపి పడేసింది, మొత్తం సూపర్ హిట్ సినిమా. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ మాత్రం కిరాకు. అన్న షూస్ అయితే నాకైతే నచ్చినాయి. ఏమో కనబడితే ఒక జత షూజ్ అని అనుకుంటుండే, అంత సూపర్ హిట్ ఉన్నాయి. అట్లా దొరకాయి అట్లా అందరికి. అన్న కమ్మలు మాత్రం కిరాకు ఉంటది, స్టైలిస్ట్ మొత్తం మోడల్ గా. ఎందుకంటే బ్యూటిషియన్ కదా సినిమాలో, సూపర్ సూపర్ ఉన్నది. సోను నచ్చింది, సోను కంటే ఎక్కువ లైలా నచ్చింది. రేటింగ్ 8/10 ఇచ్చిపోయాను ఓవరాల్. పృథ్వీ క్యారెక్టర్ ఉన్నదే కొంచెం అన్న, 4 దెబ్బలు కొడతారు, 2 బామ్మార్దులు వస్తుంది అని చెప్తారు, విలన్ దగ్గర తల్లు తింటాడు, పక్కకి చేరిపోతాడు. భయ్యా సినిమా బాగాలేదు కాదు, సినిమా పరంగా చూడాలి. మనకు కావాల్సింది ఏంటి భయ్యా, సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సినిమా. 150 కోట్లు నేను జెన్యూన్ రివ్యూసా, నాకు 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు వస్తాయని చెప్పాను నేను. జెన్యూన్ రివ్యూ ఆల్మోస్ట్ 100 కోట్లకు రీచ్ అవుతుంది, 150 కోట్ల వరకు పోవచ్చు.
ఎవడాడన్నది అంత సినిమా లేదు, అంత సినిమా లేదన్న. సినిమా చూసినోనికి అర్థమవుతుంది. ఈ రోజులలో లేడీస్ గెటప్ వేసుకుని అంత కష్టపడ్డ సినిమా అంటే ఈ విశ్వక్సేనే. అన్న అందరు వేసింది కూడా బాగున్నది, పెద్ద హీరోలు అందరు వేసారు చాలా మందికి. విశ్వక్సేన్ అన్న ఈ రోజులలో వేసిన అయితే సూపర్ కంగారు పెట్టిస్తుంది, మొగోళ్ళకి కంగారు పెట్టిస్తుంది. ఇట్లా సైలెన్సర్ రేస్ అయితే మొత్తం ఇట్లా కాలిపోతాయి సైలెన్సర్ లేచి అట్లుంటే సినిమా. ఆ గొర్రెలో సీనే లేదన్న. వాడు ఎందుకు చెప్పిండు ఆ స్టేజ్ మీద వచ్చి ఏమో నాకు తెలియదు. ఆ గొర్రెలో సీనే లేదు. కాకపోతే ఆ మటన్ షాప్ ఉంటుంది విలన్కి, వీడేదో మేకలు సప్లై చేస్తలేరని చెప్పేసి వాళ్ళు వేస్తారు అంతే. వచ్చి వీడికి మేకల మంది ఉంటుందంట, ఆ సప్లై చేస్తారు అంతే. జెన్యున్ గా 8 నుంచి 10 ఇస్తాం, జెన్యున్ పక్కా. లైలా గుడ్ బాగుంది. 2 సాంగ్స్ బాగున్నాయి, హీరోయిన్ ఎక్స్పోజింగ్ అండ్ లైలా లేడీ గెటప్ బాగుంది. బాగా ఫన్ జనరేట్ అయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ కామెడీ అనిపించింది. గుడ్ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో వచ్చి. అంటే కొద్దిగా మదర్ సెంటిమెంట్ కూడా ఉంది దీంట్లో. సో తను నమ్ముకున్న వృత్తి వాళ్ళ అమ్మాయి చదువు, తనకు ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ గెటప్ ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది గెటప్ వేసిన తర్వాత ఫుల్ జనరేట్ అయింది. సున్సిత్ కామెడీ కూడా చాలా బాగుంది. ఆయన నిజ జీవితంలో ఎలా అయితే ఆయన ట్రోల్ చేస్తారో ఆ సినిమా అదే స్టోరీని దీంట్లో పెట్టారనిపించింది. గుడ్, పర్వాలేదు, బాగా చూడొచ్చు, కామెడీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో దాస్కా దమ్కి డైలాగులు ఆయన స్టైల్లో ఉంది. సెకండ్ హాఫ్ లైలా గెటప్ వేసిండు కదా, ఎందుకు ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకున్నా కామెడీ జనరేట్ చేశారు. అసలు అది రాంగ్ వే చేశారు, అసలు లేవు దీంట్లో. మరి అది వాళ్ళకే తెలియాలి. దీంట్లో ఆ సీన్ లేదు. ఆల్రెడీ విశ్వక్సేన్ కూడా చెప్పిండు కదా. గుడ్, మంచిగా వాచ్ చేయొచ్చండి, ఫుల్ గా నవ్వుకోవచ్చు. గుడ్, మరి డిసప్పాయింట్ అయితే అని చెప్పగానే గుడ్. ఎందుకు బైకాట్ చేస్తారండి సినిమాని? ఎవరు బైకాట్? జనాలు చూసేది, టికెట్ తెప్పేది మనం కాదు కదా, జనాలే చెప్తారు. ఎందుకు బైకాట్ ఎందుకు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని వాళ్ళు చెప్పారు కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది. ఇప్పుడు నేను చెప్పాల్సిన జనాలు కూడా చెప్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్ గా ఇచ్చాడు. లేడీ గెటప్ ఎలా ఉందంటున్నారా? గుడ్, అంటే తనకు ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకున్నాడో వేసుకున్నాడు. ఫన్ అనిపించింది నాకు, బాగా మనకు ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఫన్ కోసం చేసినట్టున్నారు, అది వర్కౌట్ అయింది. పర్వాలేదు, బాగుంది, చేసుకోవచ్చు. పర్వాలేదు, ఫన్ వేలా తీసుకెళ్ళారు వాళ్ళు. లేడీ గెటప్ వేసి ఏదో ఒక క్యారెక్టర్ దింపాలని కదా, ఫన్ వేలా తీసుకెళ్ళారు. కామెడీ సీన్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్, ఆయన డైలాగ్ సీన్స్, కొన్ని ఎమోషన్ సీన్స్. సెకండ్ హాఫ్ లో అంటే ఎంత తెల్లగా అనేది కాదు, అందం మనసు అనేది ఇంపార్టెంట్. కొన్ని డైలాగ్ బాగా అనిపిస్తాయి, చాలా బాగున్నాయండి. 3 ఇస్తాను, ఎంటర్టైన్మెంట్ కోసం 3 ఇస్తాను. లేడీ గెటప్ సెకండ్ హాఫ్ లో అయితే చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్. అంటే చాలా మంది కమెడియన్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వర్క్ అవుతాయి. కానీ పృథ్వీ గారి లెంత్ తక్కువ ఉంది, అందరు ఫ్యామిలీ కూడా చూస్తారు. లేడీ గెటప్ ఉంది కదా, వల్గర్ కామెడీ అంటే ఇప్పుడు వల్గర్ ఎందుకు తీసుకో, మంచి కామెడీ కూడా ఉంది, అది కూడా తీసుకోవచ్చు కదా. మనం చూసే విధానం బట్టి ఉంటుంది, చూడగలుగుతారు. అంటే ఆ మేకప్ గురించి అది ఉంది కదా, అది కొద్దిగా కామెడీ జనరేట్ చేసింది. 3 ఇస్తాను భయ్య. పృథ్వీ కామెంట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ ఒక రాజకీయ సభ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఒకళ్ళొకరు విమర్శించుకోవడము, ఒకళ్ళ పార్టీ గురించి బలహీనాలు చెప్పడం, అది అనవైతే అందరు చెప్తుంటారు. బట్ ఇక్కడ సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. కంటెంట్ సినిమాలు నచ్చకనో, మరి నెట్ అనే ప్రభావం ఎక్కువైపోవడము, ఓటీటీ రావడము. కానీ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోన్లోనే ఉంటున్నారు, వాట్సాప్ అని, ఇన్స్టా అని. అంటే ఒకసారి అల్లరి నరేష్ గారు అన్నారు, నేను ఎన్నో మీమ్స్ చేస్తాను, అవే సినిమాలు ఇప్పుడు చూస్తే ఎవరు చూడరు. ఎందుకంటే ఫోన్లో అంత టెక్నాలజీ వచ్చేసింది. అంతకు మించి జనాలకు ఇవ్వాలి, అయితేనే ఒక ఆడియన్స్ టికెట్ తీసుకొని 2.5 hours 3 hours కూర్చోగలుగుతాడు. ఆ 2.5 hours ఒక 250 టికెట్ ఉందనుకో, 250-300 రీఛార్జ్ చేస్తే 1 GB నెట్ డైలీ వస్తుంది. ఆయన ఎన్నో ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు, ఇక్కడ రావాల్సిన అవసరం లేదని ఆలోచిస్తుంది. అలాంటి తరుణంలో రాజకీయాల్ని కల్పిస్తున్నారు, రాజకీయం సినిమాని కల్పిస్తున్నారు. ఇప్పుడు పృథ్వీ గారిని రాజకీయం చేయొద్దని ఎవరు అంటలేరు, సినిమాలు నటించొద్దని ఎవరు అంటలేరు. నువ్వు సినిమా చేసుకో, రాజకీయం చేసుకో, కానీ సినిమా ఫంక్షన్లో సినిమా గురించి ఎలా ప్రమోట్ చేయాలని, ఇప్పుడు మనం ఇది మాట్లాడితే మనకు ఏదో ప్రమోషన్ అవుతుంది, మన వీడియోలు వైరల్ అవుతుంది అని మాట్లాడుకుంటారా అని ఆయన ప్రమోషన్ చేస్తే అది చాలా తెలివి తక్కువ పని అంటాను. ఇప్పుడు జనసేనలో ఉన్నారు, అతను
పృథ్వీ గారు జనసేన టీడీపీ కుటుంబంలో ఉన్నారు. సో వాళ్ళ సభలో నువ్వు విమర్శించు. అదే కదా, వైసీపీ నుంచి వచ్చినప్పటి నుంచి మరి ఏదైనా కుట్ర పెట్టుకొని అంటున్నాడా అనేది అది వ్యక్తిగతంగా వదిలే మనం దాన్ని. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విశ్వక్సేన వచ్చి సారీ చెప్పేశాడు, దాంట్లో సీనే లేదన్నాడు. సీనే లేదనంటే ఖచ్చితంగా అది పృథ్వీ గారు తప్పే. సో నువ్వు అది మాట్లాడు. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే నేం లాభం? ఫస్ట్ చేసిందే నువ్వు అగ్గి పెట్టేసి తర్వాత నన్ను తిట్టినంటే, నువ్వు అగ్గి పెట్టకపోతే వాళ్ళు నీళ్ళు చల్లార్చడానికి రారు కదా. నువ్వు మంట పెట్టేసి నీళ్ళు పోస్తారు అంటే నీళ్ళు పోస్తారు, నువ్వు మంట పెట్టద్దు కదా, తీసుకురావద్దు. నేను అది చెప్పేది అంతే. ఇప్పుడు ఎవరైనా రాజకీయం చేయొచ్చు, ఎవరైనా సినిమాలు తీసుకోవచ్చు, మనకు హక్కు ఉంది, మనకు హక్కు ఇచ్చింది, మనం పార్టీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ అది తప్పు పని. ఇప్పుడు ఆల్రెడీ మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా అదే మాట్లాడారు, మళ్ళీ ఈ ఈవెంట్లో కూడా ఇదే మాట్లాడారు. ఎందుకు? అది అవసరం లేదని నా ఒపీనియన్. అదే ఇప్పుడు టార్గెట్ చేసే, ఇప్పుడు నువ్వు టార్గెట్ చేయ ఏ విధంగా? నువ్వు వైసీపీ నుంచి బయటకు వచ్చేసినావు, నీకు నచ్చక ఏదో జరిగింది, ఏదో ఈ లేడీ విషయంలోనే జరిగింది, నీకు తీసేశారు కదా. వాళ్ళు ఉత్తగా అయితే తీయలే, రీజన్ లేకుండా తీయరు కదా, తీసేసి దీంట్లోకి వచ్చినావు. మరి అది తీసేయాల్సిన ఏమైనా బాధ ఉందా? మరి వాళ్ళని వెంటాడుతుందా నిన్ను అవమానించిరని? మరి అది తీసుకొని మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించింది. నాకైతే జగన్ గారుని అక్కడ అవమానించడం అనేది తప్పు. నువ్వు అదే రాజకీయ పార్టీ పెట్టి విమర్శించు, నేను కూడా అది రాజకీయ పార్టీ రబాయ్ అని చెప్పచ్చు. కానీ సినిమాలో వచ్చి నువ్వు విమర్శించడం అనేది అది చాలా తప్పు. సినిమా వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే, సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. కానీ ఇట్లా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళు రియాక్ట్ అయితే మన బజ్ అయిపోతుంది అనేది నేను దాన్ని హర్షించాను. అది చాలా తప్పు. అంటే సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళు ఒక మాట్లాడుకొని ఒక లిమిట్ పెట్టుకోవాలి. సినిమాని సినిమాగా ప్రమోట్ చేయాలి, రాజకీయం మాట్లాడొద్దని కాదు, దానికి హద్దు లిమిట్ అని ఉంటే ఎంతమంది మాట్లాడలేరు, అదనేది నా ఒపీనియన్.